రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ ఇది చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటలో ఇసుక క్యారీ వద్ద రైతులు నిరసన ఉద్రిక్తతకు దారితీశారు. అనుమతులకు మించి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రైతులు తవ్వకాలను అడ్డుకున్నారు. క్యారీకి 3.5 ఎకరాల పరిధిలో మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ సుమారు 10 ఎకరాల మేర ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపించారు. వర్షాకాలంలో వాగు ప్రవాహానికి ఆటంకం ఏర్పడి పరివాహక ప్రాంతాల్లోకి రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తడంతో పాటు భూముల కోత జరిగే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ తవ్వకాలపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న తవ్వకాలనైతే నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో రైతులందరూ వచ్చి ఇక్కడ మూలవాగు దగ్గర ఇసుక క్వారీని ఆపాలని చెప్పి ధర్నా చేయడం జరిగింది. గ్రామ రైతులు ఊర్లో ఇసుక పోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి 3 ఎకరాలు 3 ఎకరాలన్నర 4 ఎకరాలు దాదాపు ఇంచుమించు పర్మిషన్ ఉంది, దానికి క్వారీ అని చెప్పి పెట్టి రైతులతో సంతకాలు తీసుకొని రైతుల ద్వారా మభ్యపెట్టి ఇక్కడ ఇసుక తీయడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు ఒక 10 ఎకరాల ప్రాంతం ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న ఇసుక ఇక్కడ నుండి వేములవాడ దాకా బాగుంది, మరి ఎక్కడ ఇసుక పర్మిషన్ ఇవ్వలేదు, ఇక్కడనే ఎందుకు ఇచ్చిర్రో మాకు అర్థమవుతలేదు. ఇక్కడ అధికారుల హస్తం ఉంది, ఇక్కడ అధికారుల ద్వారా ఇసుకను తరలించుకొని ఎక్కడెక్కడ జిల్లాలకు ఇసుక పోవడం జరుగుతుంది. దయచేసి అధికారులు కానీ గ్రామ పాలకులు కానీ రాజకీయ నాయకులు కానీ దీన్ని స్పందించి ఇక్కడి గ్రామ రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని. అయితే ఈరోజు బావుసాయిపేట గ్రామంలో రైతులు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ రైతులు పెద్ద ఎత్తున వచ్చినామన్నా మీరు రండి, ఇక్కడ ఇసుక అనేది 3 ఎకరాల 30 గుంటలకు పర్మిషన్ ఉంటే ఒక 10-15 ఎకరాల దాకా ఇసుక క్వారీని తీస్తున్నారు అన్న, మీరు రండి, మేము మా చేన్ల దాకా తీస్తుర్రు, 100 మీటర్ల దూరం తీయాలంటే కానీ దగ్గరికి తీస్తుర్రు, చేన్లు కొట్టుకపోతే అన్న రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు గౌరవ ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా వచ్చి ఇక్కడికి దీన్ని రీసర్వే చేసి అప్పటిదాకా దీన్ని ఆపుజాలు చేయాలని మేము బావుసాయిపేట గ్రామస్తులం తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే వీళ్ళు ఇచ్చిన ఎక్కడ ఉంది, పర్మిషన్ ఎక్కడ ఉంది, వీళ్ళు ఎక్కడ తీస్తారు అనేది మీరు వచ్చి చూడాలి. ఇప్పుడు ఇంతవరకు తీసిందంత దాని అంతా ఉసుక నింపాలి, మళ్ళీ రికవర్ చేయాలి. మీరు ఎక్కడెక్కడ వచ్చిర్రో అనవసరంగా దీన్ని తీసుకుపోయి ఇప్పుడు బావుసాయిపేటలో మన సహజ వనరులు మనం కాపాడుకోవాలంటే మీరు ఎక్కడెక్కడికో ఇసుక కారు ఇచ్చి దీని వెనుక ఎవరు ఉన్నారనేది పూర్తి వివరాలు మాకు తెలియాల్సి ఉంది. ఇంతగానో జరుగుతున్నప్పుడు మరి ఈరోజు కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో వారే అని చెప్పి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది 3 ఎకరాలకు. మరి ఇక్కడ సందర్శించడం జరిగింది. గ్రామ రైతులు, మరి గ్రామ నాయకులు, మరి గ్రామ ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ వారిని సందర్శించడం జరిగింది. ఇందులో 3 ఎకరాలు పర్మిషన్ ఇస్తే మరి 10-12 ఎకరాలు